అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఫిబ్రవరి మాసము 23వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము మౌనులై ఉండుడి. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 13 మరియు 14 వచనముల యందు, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు మౌనముగా ఉండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసినల్లా మీరు అనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. మాటల సామర్థ్యము అనునది ప్రభు ఇచ్చుచున్న ఆశీర్వాదములలో ఒకటి. దాని కొరకు మనము ఎల్లప్పుడూ మాట్లాడుచూనే ఉండవలను అనుట కాదు. దేవునికి బిడ్డలు ఎప్పుడు మాట్లాడవలను, ఎప్పుడు మౌనముగా ఉండవలను అను సంగతిని ఎరిగిన వారై ఉండవలను. చింపుటకు ఒక కాలము కలదు, కుట్టుటకు ఒక కాలము కలదు, మౌనముగా ఉండుటకు ఒక కాలము కలదు, మాట్లాడుటకు ఒక కాలము కలదు అని జ్ఞాని చెప్పుచున్నాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. కొంతమంది మౌనముగా ఉండినప్పటికీ అంతరంగమునందు మూల్గుతూనే ఉందురు. ఏ సమయమునందు వారిలో నుండి అగ్నిపర్వతము పేలబోవుచున్నదో అని ఇతరులు భయపడుచున్నట్టు ఉండును. ముఖమును మార్చుకును మౌనము, పిరికితనముతో కూడిన మౌనము, అసంతృప్తితో కూడిన మౌనము, పగ తీర్చుకొనుటకు సిద్ధపడుచున్న మౌనము మొదలగునవి అన్నీయు అనవసరమైన మౌనములు. అదే సమయమునందు పరిశుద్ధమైన, దైవికమైన, సాత్వికమైన మౌనములు కలదు. అవి అత్యవసరమైనవి. దేవుని బిడ్డలారా, నోటిని అదుపులో పెట్టుకుని మౌనమును గైకును సమయమును కేటాయించుడి. మౌనమును నేర్చుకున్నట్లయితే పలు పాపముల నుండి విడిపించబడుటకు హేతువుగా ఉండును. మౌనమును మనము నేర్చుకున్నప్పుడు కోపమును రేకెత్తించి గాయపరచు మాటలను మనము మాట్లాడకుండా ఉండగలం. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. నాలుక వలన కలుగుచున్న భయంకరమైన పరిణామములను ఒకరు పరిశీలన చేసి చూసి 6 అంశములను సూచించి చూపించెను. పొరపాటుగా తెలియజేయుట, పొరపాటుగా ఎత్తి చూపుట, పొరపాటుగా ఎంచుకొనుట, పొరపాటుగా వివరించుట, పొరపాటుగా కలిపి చెప్పుట, పొరపాటుగా అర్థము చేసుకునుట అనుటియే అవి. ఒకసారి వీధి పక్కనున్న కొళాయి వద్ద 2 స్త్రీల మధ్య వాగ్వివాదము ఏర్పడెను. అందులో ఒకతే మిగుల కోపముతోనూ ఆత్రముతోనూ మాట్లాడెను. అయితే కోపముతో మాట్లాడుతూ ఉన్న మరొకతే ఉన్నపడముగా మిగుల ఆలోచనతో మౌనురాలై ఉండిపోయాను. తనతో బదులుకు బదులు మాట్లాడలేదే అనే ఆత్రము మొదట స్త్రీకి వచ్చింది. అందువలన మొదట మాట్లాడిన ఆమె బిందెను నేలపై పడవేసి కాళ్లతో నేలను అదిమి తొక్కుచు తన పొరుగు ఆమెను చూచి, ఏమైనా మాట్లాడి చావరాదే, ఆ మాటతో నేను ఇంకా అత్యధికముగా గొడవ వేయుదునే అని కేక పెట్టి చెప్పాను. పలు సమయముల యందు మౌనముగా ఉండుటయే మనం ఇచ్చుచున్న సరి అయిన జవాబుగా ఉండును. ఎరికో ప్రాకారము పడిపోటుకు ముందుగా 6 దినములు మౌనముగా ఎరికోను చుట్టూ తిరిగి రావాలని యెహోషువ ఆజ్ఞాపించెను. అట్టి 6 దినముల మౌనమును 6వ దినం యొక్క స్తుతియు ప్రాకారమును కూర్చున్నట్లు చేసెను. దేవుని బిడ్డలారా, మౌనము ఆశీర్వాదకరమైనది. నేటి ధ్యానమునకై సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నేటి వేద పఠనము ఉదయం సంఖ్యాకాండము 5 మరియు 6 అధ్యాయములు, సాయంత్రం మార్క్స్ వార్త 4వ అధ్యాయం 1 మొదలుకొని 20 వచనములు. ప్రభు మిమ్ములను దీవించును గాక. ఆమేన్. ఆమేన్.